ఒకప్పుడు మనుషులకు అసలు మరణమే ఉండేది కాదని మీకు తెలుసా? అవును, కృతయుగం ప్రారంభంలో మనుషులు మృత్యువు లేకుండా జీవించేవారు. దీనివల్ల భూమిపై జనాభా విపరీతంగా పెరిగిపోయి భూమాత ఆ భారాన్ని మోయలేకపోయింది. అప్పుడు ఈ సృష్టిని సమతుల్యం చేయడానికి బ్రహ్మదేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. బ్రహ్మ కోపంతో తన కనుబొమ్మల మధ్య నుండి ఒక భయంకరమైన అగ్నిని సృష్టించాడు. ఆ అగ్ని మనుషులను దహించడం మొదలుపెట్టింది. అది చూసిన పరమశివుడు బ్రహ్మను వారించి, జీవులను ఇలా సామూహికంగా సంహరించడం తగదు అని చెప్పగా బ్రహ్మ ఆ అగ్నిని వెనక్కి తీసుకున్నాడు. ఆ అగ్ని నుండే ఒక నల్లని స్త్రీ పుట్టింది. ఆమె పేరే మృత్యువు. బ్రహ్మ ఆమెను జీవుల ప్రాణాలు తీయమని ఆజ్ఞాపించాడు. కాని ఆమె, పాపమంటుకునే ఈ పని నేను చెయ్యలేను అని భయంతో ఏడ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె కన్నీటిని చేతుల్లోకి తీసుకొని భూమిపైకి విసిరాడు. ఆ కన్నీటి నుండే రకరకాల రోగాలు పుట్టుకొచ్చాయి. మృత్యువా, నువ్వు భయపడకు. ఈ రోగాలే మనుషుల ప్రాణాలు తీస్తాయి. నీకు ఏ పాపం అంటుకోదు అని బ్రహ్మ వరమిచ్చాడు. అప్పటినుండి మృత్యుదేవత తన పనిని నిశ్శబ్దంగా చేసుకుపోతోంది. కృతయుగంలో వేల ఏళ్లు బ్రతికిన మనిషి ఇప్పుడు రోగాల పాలవుతున్నాడు. మరి మరణమనేది శాపమా లేక భూమికి అవసరమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.